మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్, సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్, ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి, మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి. ఈ హర్రర్ జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను. మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను. ఇవన్నీ 1000% నిజమైనటువంటి యథార్థ సంఘటనలు కనుక ఇందులో లేని హర్రర్ చూపించలేను, ఉన్నదాన్ని మార్చలేను. సో నెక్స్ట్ ఈ అందరికీ ఒక ఆఫర్ అండి, ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్. నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి. మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్, ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్. దీనికి ఆసక్తి గలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ, మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి. వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు, ముందుకు దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు, 25 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. పూర్తి ధైర్య సాహసాలతో ముందుకెళ్ళే వాళ్ళు నాకు కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా, ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దానికి మీరు కాంటాక్ట్ చేయండి. అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు, భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి. తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను. మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది. సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు. కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకుని, ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు, ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది. సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. మొత్తం అంతా చీకట్లో ఉన్నాం మేము. అదేదో పిశాచి తిరుగుతుందటగా అన్నాను నేను. ఉఫ్ అన్నది అనేసి రహస్యంగా అంది. అది చూద్దామని వచ్చుండా అంది. అవును అన్నాను. అనగానే ఆ రెండో అతను కూడా అతని దగ్గర ఉన్నటువంటి లాంతర్ని ఉఫ్ అని వదిలేశాడు. ఆ పిశాచి పేరెత్తితే వీళ్ళు దీపాలు ఎందుకు ఆర్పేస్తున్నారు, ఎందుకు ఆర్పేశారు అని అడిగాను. అడిగితే ఆమె ఆచిపెట్టి లెంపకాయ కొట్టింది నన్ను. ఇప్పటికి కూడా గుర్తుంది ఆ నొప్పి, అంత గట్టి కొట్టింది. నన్ను ఎందుకు కొట్టారో అని అడిగాను నేను. ఆ పిశాచి మామూలు పిశాచి కాదు, దాని గురించి వెతుక్కుంటూ ఎవరైనా వచ్చినా, దాన్ని చూడాలని ఎవరైనా అనుకున్నా, దాని పేరు ఎవరింట్లోనైనా వినపడినా నేరుగా ఆ ఇంటికి వచ్చేస్తుంది అది. కాబట్టి నీకు దండం పెడతాను, రేపు ఉదయం దాకా నువ్వు మాట్లాడుకో. నువ్వు వెళ్ళనని మాట ఇస్తే నిన్ను ఇలా వదులుతా, లేకపోతే నిన్ను బయటికి నెట్టి నేను తలుపు మోసుకుంటా, తర్వాత నీ ఇష్టం ఉంది. హాయ్ అండి. మీ అందరికీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిశిపిండి పిశాచి, తండేపల్లి నిశిపిండి పిశాచి 3వ భాగానికి స్వాగతం. ఆ రాత్రి ప్రారంభమైందండి. 6:30 గంటలైంది. మొత్తం అంతా అడవి చేస్తున్న శబ్దాలు తప్పించి ఇంకేమీ వినిపించటం లేదు. మేమైతే టార్చ్ లైట్ సర్దుకొని కత్తి, కర్ర, తాడు, ఇంకా మేము తీసుకెళ్ళే కొన్ని వస్తువులు బ్యాగ్లో సర్దుకుని రెడీగా ఉన్నాము. వీళ్ళందరూ పడుకున్నాక మేము బయటికి వెళ్ళడానికి మేము సైకిల్ చేసుకుని చిన్నగా గొంతుతో మాట్లాడుకుని రెడీగా ఉన్నాం. వాళ్ళు 7:30 గంటలు అయ్యేటప్పటికల్లా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇంటి చుట్టూరు ఏదో ఒక ద్రవం లాంటి పదార్థం పోశారు. అదేమిటో పోశారు, నాకు తెలియలేదు. మాకు స్ట్రిక్ట్గా చెప్పారు, మీరు బయటికి వెళ్ళారా మరి ఇంట్లోకి రానివ్వము, జాగ్రత్త అని చెప్పారు. చెప్పి ఇక్కడి నుంచి మా అనుమతి లేనిదే వెళ్ళలేరు. ఎవరైనా దాన్ని చూసి దాటి వెళ్ళారు అని అంటే అది తిరిగి వచ్చి ఆ ఇంటి వాళ్ళని తినేస్తుంది. కనుక మీరు వెళ్ళొద్దు, అసలు మీరు వెళ్ళను వద్దు, వెళ్తే తిరిగి మా ఇంటికి రాను వద్దు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారండి. రాత్రి గడుస్తూ ఉంది.
రాత్రి వాన కొంతసేపు తగ్గింది, కొంతసేపు పడుతూ ఉంది. అలాగా ఆన్ ఆఫ్ రెయిన్ బాగా విపరీతమైన సౌండ్‌తో పిడుగులు పడుతున్నాయి. ఒక రకమైన భయానక వాతావరణం నెలకొని ఉంది ఆ ప్రాంతమంతా. అక్కడ నేను, గోపాల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. మా చేతులకున్న వాచీల్లో కరెక్ట్‌గా రాత్రి 10 గంటలు చూపిస్తోంది. సరే వాన అయితే వెలిసిందండి. వాన లేదు. ఎలాగైనా చూద్దాం. అదేంటో చూద్దాం. అసలదేంటో చూద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పటివరకు మనం చూసిన వాటన్నిటికంటే వెరైటీగా ఉంటుందా? లేక వేరేగా ఉంటుందా? చూద్దాం. అసలు నిసిపిండి పిశాచి అని పేరెందుకొచ్చింది దీనికి? దీని పేరు వింటేనే అందరూ ఎందుకలాగా దీపాలు ఆర్పేస్తున్నారు? ఇది దీపాలుంటే వచ్చేస్తుందని అనుకుంటున్నారేంటి యుద్ధాల్లో లాగా? ఎందుకిలాగ మాట్లాడుతున్నారు? అసలెందుకిక్కడ జనం ఇంత భయపడిపోతున్నారు? నిజంగానే ఆ దెయ్యం ఉందా? చూద్దాం. నేనక్కడ అడవిలో చూసింది దెయ్యమే. కానీ ఇదేంటిది? ఇది అది ఒకటేనా? ఇలాంటి ఆలోచనలతో ముందుకు సాగుతున్నాను నేను. ముందుకి ఆలోచించుకుంటూ కొంతసేపు అయిన తర్వాత గోపాల్ అన్నాడు, "అక్క మనం బయలుదేరదామా?" అన్నాడు. అంటే ఆలోచనల రైలు బ్రేక్. సరే వెళ్దాం. మరి వీళ్ళు ఎవరికైనా తెలిస్తే మళ్ళీ రేపు రానివ్వరేమో, లగేజ్ పట్టుకెళ్ళిపోదామా అన్నాడు. వీళ్ళకెందుకు మళ్ళీ మనం ట్రబుల్ పెట్టడం, వాళ్ళకి భయపెట్టడమును. నీ లగేజ్ నువ్వు పట్టుకో, నా లగేజ్ నేను పట్టుకుంటాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నా. అంటే సరే అని. ఈలోపు నేను ఎక్కడైతే గోడకి చేరబడి మట్టి గోడలండి, ఎక్కడైతే చేరబడి కూర్చున్నానో ఆ మట్టి గోడకి పెట్టి ఉన్నటువంటి దడి అంటాం కదా, ఒక గట్టి వెదురు బద్దలతో కట్టిన తలుపు. ఆ దడి తలుపు రెండు ఒకటే అర్థాలు. ఆ దడికి ఎవరో ఇలా చేత్తో శబ్దం చేశారు. మేము మొహాలు చూసుకున్నాం. ఆ ఇంట్లో ముగ్గురున్నారు, ముగ్గురు పడుకుని ఉన్నారు. తలుపు చప్పుడైనట్టుగా అనిపించింది అనమాట. మళ్ళీ వింటే అప్పుడు తలుపు తీద్దాం అనుకుంటే వాడన్నాడు, ఒకవేళ ఇది కానీ ఆ దెయ్యమేమో మనం ఇక్కడ ఉన్నామని పసిగట్టి తలుపులు కొడుతోందేమో, మనం బ్యాక్ డోర్ నుంచి పారిపోదాం అన్నాడు. అయితే సరే అని చెప్పేసి మెల్లిగా నడుచుకుంటూ బ్యాక్ డోర్ వైపు వచ్చామండి. అన్ని డోర్లేమీ లేవు దానికి. పక్కన ఇంకొక చిన్న వంట పంచ ఉంది పెరటి సైడ్. ఆ వంట పంచ తాలూకా దడి ఉంది అంతే. ఏ క్రూర మృగం వచ్చినా వాళ్ళ పని అంతే సంగతులు. వాలువసారా ఉంది. ఇలాగ 2 స్తంభాల్లాగా 2 తాటి కర్రలు కట్టి ఉన్నాయి. దానికి పెట్టినటువంటి ఒక దడి లాంటిదన్నమాట. అది మెల్లిగా దానికి కట్టిన తాడు విప్పి ఫస్ట్ వాడు బయటికి వెళ్ళాడు. నెక్స్ట్ నేను బయటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తలుపు దగ్గరగా వేసేసాము. వేసేసి బయట చీకటి, ఎంత చీకటి అంటే అంత చీకటి. విపరీతంగాను నిప్పురవ్వలు రాలుస్తున్నట్టు ఎగురుతున్నాయి మిణుగురు పురుగులు. ఇంకా అందులోని ఎలాగైనా దాన్ని ఏమిటో చూద్దామని చెప్పి ఆ ఏరియాలో తిరిగితేనే కదా అది వస్తుంది అని నిర్ణయించుకున్నామండి. నిర్ణయించుకొని అక్కడ తిరగడం మొదలుపెట్టాం. ముందర షూ లేసులన్నీ గట్టిగా బిగించుకొని, తర్వాత చుక్క ఇలా మడతలు పెట్టేసుకొని రెడీగా ఉన్నాం అన్నమాట. మొత్తం ఏ పురుగులు కానీ, తేనెటీగలు కానీ, అలాంటి దుష్టశక్తులు ఏవైనా సరే ముందర మనుషులకి హాని చేసేటటువంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని అట్రాక్ట్ చేసి ముందు ప్రొవోక్ చేసి పంపిస్తాయండి. అలా ప్రొవోక్ చేసి పంపిస్తే ఇబ్బందుల్లో పడిపోతాం. అందుకని చాలా జాగ్రత్తగా మెల్లిమెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ టార్చ్ లైట్ ఒకే టార్చ్ లైట్ వేసి రెండో టార్చ్ లైట్ పెట్టేసుకుని దాచేసుకొని నడుస్తూ ఆ ఇళ్ల మధ్యలో నడుస్తున్నామండి. చుట్టూ తిరిగి వచ్చి ఆ ఇళ్ల మధ్యలో వెనకాతలు ఇంకో వరుస గుడిసెలు ఉన్నాయి. ఆ మధ్యలో నడుస్తుంటే మాకంటే ముందర ఒక 10 అడుగుల ముందరండి ఒక ఆకారం నెత్తిన గంప పెట్టుకుని వెళ్ళిపోతుంది. తండేపల్లి. ఇదే ఆ పిశాచి అనుకుని ముందుకి నెమ్మదిగా, ఆమె 10 అడుగుల దూరంలో ఉంది, మేము వెనకాల ఉన్నాము. మమ్మల్ని అది చూసే ఉంటుంది ఖచ్చితంగా. ముందుకు నడుస్తూ వెళ్తుంది. చీకట్లో ఏం సరిగ్గా కనిపించటం లేదు. చీకట్లో స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదో పెద్ద హైవే మీద నడుచుకుని వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. నేను ముందు వాడు నక్కి నడుస్తూ వెళ్తున్నాడు, వెనకాతలు నేను కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తుంటే టార్చ్ వేసి చూడాలన్న కోరికను అతి బలవంతం మీద అణుచుకుని వెళ్తున్నాం అనమాట. మేము వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళింది. ఎవరో ఆ ఇంటి ఆడవాళ్ళు కావచ్చు కదా, అంత రాత్రి ఇప్పుడు రారన్న విషయం ఆ రోజుల్లో నాకు తెలియదు.
ఏదైనా అవసరానికి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకున్నాను నేను. అనుకోని అలా చూశాను. కిందకి చూస్తే కాళ్ళు కనిపించటం లేదు. చీకటి మొత్తం. కాళ్ళు లేవని కూడా చెప్పలేమండి. చీకటి. ఆ చీకటిలోను మేము అడుగులు కనిపించడానికి వేసుకున్న టార్చే. ముందుకు కూడా వెయ్యట్లేదు మేము. ఆ మనిషిని అనుసరించుకుని ముందుకెళ్తున్నాం మేము. అంటే అలాగా ఆమెని వెంటాడుతూ, వెంటాడుతూ వెళ్తున్నాం. ఆమె చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతోంది. చూస్తూ ఉండగానే ఆ ఊరి గుడిసెల్లోది నుంచి ముందుకెళ్ళిపోయాం. గుడిసెలు వెనకపడుతున్నాయంటే అడవికి మరోవైపు తీసుకెళ్తోందని అర్థం కదండీ. గుడిసెలు దూరంగా కనపడుతున్నాయి అనంటే ఆ గుడిసెలను విడిచిపెట్టి చాలా దూరం తీసుకొచ్చింది అది వెనకాల. అమ్మ బాబోయ్ అనుకుని వీడిని చేయి పట్టి ఆపాను. ఆగు, గుడిసెలు చూడు అంత దూరంలో ఉన్నాయి, దీన్ని వెనకాల పడి వచ్చేస్తున్నాం, ఇదే దెయ్యం, ఇదే నిసిపిండి పిశాచి, అదేంటో చూద్దాం, ఇంక మరి వెళ్ళొద్దు అని చెప్పేసి వెనక్కి ఆగిపోయాం. ఆగిపోతే అది నడవడం ఆపిందండి. ఇంకా చేతులు గట్టిగా పట్టేసుకున్నాం ఇద్దరం. పట్టేసుకుని ఈ కళ్ళు పేలిపోతాయేమో అన్నంత కాన్సన్ట్రేషన్తో చూస్తున్నాం. రెప్ప పడితే ఎక్కడ ఏంటవుతుందో అన్న ఉద్దేశంతో. మెల్లిగా నోట్లో ఏదో నములుతున్నట్టుగా చప్పుడు వస్తుంది. అని చప్పుడు వస్తుంది. ఆ ఆకారం నుంచి చప్పుడు వస్తుంది. ఇద్దరికీ అసలు గొంతు ఇక్కడ దాకా ఆరిపోతుంది. ఇదే 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 అనుకుంటున్నాం మేము. ఇదే అనుకుంటున్నాం మేము. ఇలాగనమాట. ఇదే 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 అనుకుంటున్నాం. ఇదే అంటే అది ఏదో భాషలో నేనే అన్నది. అంటే ఏం భాష అది, ఏ లాంగ్వేజు అనుకుంటున్నాం మేము. అనుకుంటూ ఉంటే నేనే అన్నది. అది ఒక 2-3 వాయిస్లు ఒకే మనిషిలోంచి వస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌండ్ అండి. రీసౌండ్లోని నేనే అన్నది. నేనే అనంటే నిసిపిండి పిశాచి అంటే ఇదా అనుకున్నాం. అనుకుని ఇంక తర్వాత ఏం అడగాలో మా దగ్గర ప్రశ్నలు ఏం లేవు. ప్రశ్నలు కాదు, అసలు బతికి ఉండడమే పెద్ద వింతలాగా మాకు అనిపించింది. ఎందుకంటే మాకు 10 అడుగుల దూరంలో ఊరే భయపడుతున్న పిశాచి అది నిలబడి ఉంది. అది నోటి నుంచి ఏదో పీక్కు తింటున్న చప్పుడు వస్తుంది. అని సౌండ్ వస్తుంది. అలాగా గట్టిగా పట్టుకుని ఉన్నాం. టార్చ్ కూడా ఆర్పేసాం. ఆర్పేసిన తర్వాత చీకటి ఏమీ కనిపించడం లేదు. చూస్తే అక్కడ ఎవరు లేనట్టుగా అనిపించింది మాకు. లేనట్టుగా అనిపిస్తే ఒక 2 అడుగులు ముందుకేసామండి. ఆ సౌండ్ మా వెనక నుంచి వస్తుంది. ఆ చెప్పమని నవ్వులుతున్న సౌండ్ మీకు తెలిసే ఉంటుంది. పల్లెటూళ్ళల్లో తాటి తేగలని అమ్ముతారు. ఆ తాటి తేగల్ని ఉప్పులో ఉడకబెట్టి తింటారు. అవి తిన్నప్పుడు వచ్చే సౌండ్ ఒకటి ఉంటుంది. అదేదో చిన్న రుచి ఉంటుంది, పెద్ద రుచి కూడా ఉండవు అవి, కానీ ఎందుకో తింటారు కాలక్షేపం. ఆ తాటి తేగల్ని ఇలాంటి సౌండే వస్తుంది అది తింటే. అలాంటి సౌండ్ భారీ ఎత్తున వస్తుంది. అంతవరకు మా ముందుని వినిపించింది, అప్పుడు మా వెనక వినిపించింది. వెనక వినిపించేసరికి మాకు గొవ్వల గూట్లోకి ఎగిరిపోయాయి ప్రాణాలు, ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇద్దరికి మరి ఇంకా మాట పలుకు లేదు, ముడుకుల్లో బలం లేదు, పారిపోవాలన్న ఆలోచన రాలేదు, తల తిప్పి చూడాలన్నా ముణుకు, చచ్చిపోతున్నాం భయంతో. అంటే ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ మిగిల్చిన భయం అన్నమాట. ఇంకా లాభం లేదు, పిల్లాడు నాకంటే చిన్నవాడు కాబట్టి నేనే ధైర్యం చేద్దామని ఇలా వెనక్కి తిరిగి చూసా. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ 2 కాళ్ళు కనపడ్డాయి. అది చీకట్లో కాళ్ళు స్పష్టంగా కనపడుతున్నాయండి. ఇది ఇంకొక టెర్రర్. చీకట్లో కాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ కాళ్ళు ఎలా ఉన్నాయో చెప్పమంటారా? మీరు 2 రోజులు నిద్రపోరు. ఇది ఫీల్ ద ఫియర్. అంటే కాళ్ళు ఎట్లా ఉన్నాయో తెలుసా అండి? ఒక ఆడ మనిషి 2 కాళ్ళ వెడల్పు, పెద్ద వెడల్పైన కాలు. మామూలుగా ఆడవాళ్ళ కాళ్ళు కొద్దిగా చిన్నగా ఉంటాయి కదా, వెడల్పైన కాలు, 1 అడుగున్నర పొడవు ఉంది కాలు. ఆ తర్వాత దానికి గోళ్ళు నిలువుగా ఉన్నాయి. వేలు ఇలా ఉంది, గోరు ఇలా ఉంది. ఇప్పుడు నవ్వుతున్నాను కానీ ఆ రోజు ఏడుపు కూడా రాలే. నిలువుగా ఉంది. తర్వాత ఈ వేళ్ళు నుంచి ఏవో జాతి తాలూకా తీగలు అట్నుంచిటు ఇట్నుంచటు, అట్నుంచిటు ఇట్నుంచటు చుట్టేసినట్టుంది.
అంటే ఏదైనా గోతులు పడిపోతే మనిషి అందులో నుంచి మనిషిని లాగితే ఆ కాళ్ళకి చెట్లు ఆకులు అన్నీ చుట్టుకుని ఉంటాయి కదండి, అలా ఉంది. వేళ్ళు ఇలా ఉన్నాయి, ఈ నిబ్స్ ఉంటాయి కదండి, ఇవి పైకి ఉన్నాయి. అది చూసిన తర్వాత నాకు మెడ మీద నుంచి ఆపాద మస్తకం రోమాలు ఇలా నిక్కబొడుచుకున్నాయి అన్నమాట. చూసిన తర్వాత అయిపోయాం ఇవాళ. ఇక్కడ ఈ తండేపల్లిలో మాకు రాసి ఉందన్నమాట, ఇద్దరం ఇక్కడ చచ్చిపోతాం, ఇక్కడి నుంచి వెళ్ళే ఛాన్సే లేదు, ఇక్కడి నుంచి బతికి బయటపడే అవకాశం లేదు, పిశాచికి దొరికిపోయాం. నిసిపిండి పిశాచి అంటే అర్ధరాత్రి తిరిగే పిశాచి వాళ్ళు చెప్పారు. ఇది అర్ధరాత్రి తిరుగుతోంది, మేమేమో పోయి దీని గురించి వచ్చినట్టుగా వచ్చాము. అసలు అంతమంది అన్ని తరాలుగా చెప్పుకుంటున్నారంటే మేము వినాలి కదా, మేము ఎందుకు వినకుండా రావాలి అని మనసులో అనుకొని నన్ను నేను చీవాట్లు వేసుకుంటున్నాను. ఆ ఐడియాలు కూడా వాడికి రావట్లేదు. గోపాల్ గారికి ఆల్రెడీ ఫెయింట్ అనమాట. ఇంకా క్షణమో పడిపోతాడు. ఇంకా నేను కొంచెం నిలదొక్కుని ఉన్నాను అంతే. నేను కూడా ఇంకా కాసేపట్లో అవుట్. ఇలా పక్క తిరిగి చూశాను. పక్క తిరిగి చూస్తే కాళ్ళు కనపడ్డాయి. కాళ్ళు కనపడితే చావు భయం అంటే ఏంటో అప్పుడు తెలిసిందండి. ఇప్పుడు ముందుకు టార్చ్ చేసాం, రే గోపాల్ పారిపోదాం పదరా అని. అక్క నా కాళ్ళు కదలట్లేదు అక్క అన్నాడు. అంటే నాకు కాళ్ళు కదలట్లేదు, కానీ కదలకపోతే చచ్చిపోతాను రా, వెళ్ళిపోదాం పదా అన్న. ఇలాగ టార్చ్ చేసి చూసాం. వేసి చూస్తే ఈ మోకాళ్ళ కాడ నుంచి, ఈ మోకాళ్ళ దగ్గర నీస్ దగ్గర నుంచి అప్పర్ పోర్షను ఎదురుగా నిలబడి ఉందండి. ఆ నీస్ దగ్గర నుంచి ఉన్న అప్పర్ పోర్షను ఒక గోచి లాంటిది కట్టుకొని, చీర కుచ్చిళ్ళు లాంటిది అడ్డంగా కట్టుకుని, గిరిజన యువతులు కొందరు కట్టుకుంటారు, అలా కట్టుకుని ఒక ట్రైబ్స్ లేడీలాగా ఉన్నది ఉండి, పొట్ట ఇదంతా కూడాను ఒక మురికి మట్టిలోంచి పీకిన శవంలాగా ఉంది. ఆ తర్వాత ఇంకా పైకి వచ్చేటప్పటికి నాకు కళ్ళు తేలిపోయినాయి. అసలు నాకు పోలిక కాదు కదా, అసలు ఏమీ తెలియడం లేదు, అంత భయంకరంగా ఉంది అది. కింద కాళ్ళు వెనకున్నాయి, దేహం ముందుంది. ఇంకా అయిపోయామరా మనం, తెల్లారేసరికి ఇది మనల్ని పీక్కు తింటుంది, ఇంత దారుణంగా చచ్చిపోతామని ఎప్పుడు అనుకోలేదు అని మేమిద్దరం చిన్న గొంతుతో మాట్లాడుకున్నాం. అంటే అక్క, ఒకవేళ నువ్వు బతికితే నా శవాన్ని ఇక్కడే తవ్వి పాతేసి నీతో రాలేదని చెప్పే అంటాడు వాడు. నేనేమంటాను, ఒకవేళ నువ్వు బతికితే మా ఇంటికి వెళ్ళి మా నాన్నకి ఏమీ ఎరగనట్టుగా పలకరించు, అక్క రాలేదా అని. అసలు నేను నీతో వచ్చానని నువ్వు చెప్పకు, చాలా పెద్ద గొడవ అయిపోతుంది, అందువల్ల మా నాన్నకి ఏదైనా అవసరమైతే చూసుకుంటూ ఉండని చెప్పాను నేను. ఇద్దరం అప్పగింతలు పెట్టేసుకున్నాం చిన్న గొంతుతోటే. కొంతసేపు అయిన తర్వాత కాళ్ళల్లో శక్తి తెచ్చుకొని పదరా వెళ్ళిపోదాం, ఎటైతే అటు వెళ్దాం, అది కొట్టేస్తే చచ్చిపోదాం, ఏదైతే అదే అవుతుంది, వెళ్దాం పదా అనుకుంటే ఇద్దరం నెమ్మదిగా లేవడానికి ప్రయత్నం చేసాం. కాళ్ళు గజ 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 వణికిపోతున్నాయండి. వణికిపోతుంటే నెమ్మదిగా లేచి నిలబడి కాలు ఒకసారి విదిలించుకొని ఇద్దరం నిలబడి నేను మళ్ళీ ఇలా అనుకోకుండా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏమీ లేదు. మళ్ళీ ఎదురుగా చూస్తే అక్కడ కూడా ఏమీ లేదు. అది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోతుందండి మనుషుల్ని ఎదురుకుండా పెట్టుకొని? వెళ్ళిపోతుందా, మన వెళ్ళిపోమంటున్నదా, ఏమిటో అర్థం కాలేదు. భగవంతుడు ఇచ్చిన ఒక దారి ఏమో తప్పించుకోవడానికి అనుకున్నామండి. అనుకుని ఇద్దరం చెరుకో చేయి పట్టుకొని పరిగెత్తరా అని చెప్పేసి ముందుకి పద వెళ్ళిపోదాం అని చెప్పి చేయి పట్టుకొని పరిగెత్తమంటున్నాను ఆ అబ్బాయిని. పరిగెత్తమంటుంటే ఆ అబ్బాయి రావట్లేదు. కొంతసేపు అయిన తర్వాత రా వెళ్ళిపోదాం పద, పరిగెడదాం పద, ఏంటి ఇంకా రావు, రా అని చెప్పేసి చేయి పట్టుకొని పద అని అంటున్నాను నేను. పద అని అంటుంటే మీకు అబద్ధము, నాకు నిజం. ఇటువంటి విషయంలో అబద్ధం ఆడితే నాకేమి రాదు, ఇప్పుడు నాకు కొత్తగా ఏమీ రాదు. నన్నెవరు కొత్తగా నువ్వు ధైర్యవంతురాలు అని నాకెవరు ఏమీ బిరుదులు ఇవ్వరు. కానీ నేను బతికి ప్రాణాలతో ఉన్నానంటే విల్ పవరేనండి. చేయి పట్టుకుని రా, ఎందుకు రావు నువ్వు, పారిపోదాం పద, ఆ పిశాచికి దొరకొద్దు మనం అని అన్నానండి. అంటే ఎప్పటికీ ముందుకు కదలట్లేదు.
నేను పారిపోవడానికి ఒక 2 అడుగులు ముందుకేస్తున్నాను, చెయ్యి పట్టుకుని లాగుతున్నానండి. ఎంతకీ రావట్లేదని చెప్పి కుడి చేతిలోని టార్చ్ లైట్ని ఇలా వేశాను. వేస్తే నేను ఆకారం తాలూకు చెయ్యి పట్టుకొని నేను పిలుస్తున్నాను రమ్మనమని. పారిపోదా రమ్మనమని ఆ పిశాచి చేతిని పట్టుకుని పిలుస్తున్నాను నేను. ఎదురుగుండా గోపాలేమో గజగజగజగజగా వణికిపోతున్నాడు నిలబడి. మా ఇద్దరిని వాడు టార్చ్ చేసి చూస్తున్నాడు మార్చి మార్చి. ఓ 2 అడుగులు ముందుకెళ్ళాడు అనమాట. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒకవేళ నా పరిస్థితిలో ఎవరు ఉండకూడదు. ఒకవేళ కానీ ఎవరైనా ఉంటే ఎలా ఉంటారండి? బతికుంటారా? గుండాకి చచ్చిపోతారా? అప్పుడు చూసిన విషయం ఏంటంటే, చెయ్యి పట్టుకొని నేను పిలుస్తున్నాను, దానికి కాళ్ళు లేవు, తల లేదు, మధ్యలో మొండెం మాత్రమే ఉంది చీకట్లో. ఆ మొండెన్ని నేను చెయ్యి పట్టుకొని రమ్మంటున్నాను వీడనుకుని. ఇంకా దాంతో నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు, ఎలా బయటపడాలో కూడా తెలియలేదు. ఒక్కసారి అది ఏం చేసింది, నేను అంటే అదొక రకమైన షాక్, భయము, స్పృహ తప్పిపోవడము లాంటి 3 కలిపి ఒక ఫీల్ అనమాట, భయం. దాన్నే మా రచయితల భాషలో భయం గడ్డకట్టుకుపోవడం అంటారు. అలాగా ఫ్రీజ్ అయిపోయాను నేను. ఫ్రీజ్ అయిపోతే ఆడు కుర్రోడు పిల్లాడు ఏం చేస్తాడు? ఫ్రీజ్ అయిపోయాను. ఫ్రీజ్ అయిపోతే అది ఇలా పట్టుకుందాన్ని, ఇలా పట్టుకొని నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అది దాని కాళ్ళేమో గోపాల్గాడి వైపు వెళ్తున్నాయట. నాకు మరి స్పృహ లేదు. అంటే ఇంకా నాకు కనిపించట్లేదు. కొంత ఇలా పట్టుకున్నది, ఇలా పట్టుకుందనమాట. ఇలా పట్టుకుంటే కొన్ని రకాల పట్లు ఉంటాయండి. అలాగ కానీ ఎవరి మెడ అయినా పట్టుకుంటే వాళ్ళు బతికే ఛాన్సే ఉండదు. ఆ రకంగా పట్టుకొని ఈడ్చుకొని వెళ్తూ ఉంటే అవతల పక్క నుంచి ఒక మబ్బులు పోయి కాస్త వెన్నెల లాంటిది నేల మీద పడుతోందండి. నేల మీద పడుతుంటే ఆ వెన్నెల దాని మీద పడింది. నాకు తెలీదు, గోపాల్ చెప్పాడు నాకు. ఆ అబ్బాయి ఏంటంటే, నేను ఫ్రీజ్ అయిపోయాను ఎలాగో, వాడు కూడా ఫ్రీజ్ అయిపోయాడు. నా మెడ పట్టుకొని ఎప్పుడైతే లాక్కెళ్ళిపోతున్నాదో ఇంకా నా రక్తం తాగే అది నన్ను చంపేస్తుందని డిసైడ్ అయిపోయాడు. పెద్ద గొంతు పెట్టుకుని ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే వెన్నెల కొంచెం బయటపడింది. ఆ వాన గట్ట తగ్గింది, కొద్దిగా వెన్నెల బయటపడిందట. వాడు ఎంత గట్టిగా ఏడుస్తున్నాడు అని అంటే, ఆ ఇళ్లల్లోని పడుకున్న వాళ్ళు అందరూ లేచినట్టుగా సవ్వడి వినిపిస్తున్నదట. అంటే కొంతమంది లేచినట్టుగా మనుషుల సవ్వడి వినిపిస్తున్నదట. ఎవరైనా వచ్చి మా అక్కను రక్షించండి, ఎవరైనా వచ్చి మా అక్కను కాపాడండి అని అరుస్తున్నాడంట. ఆ వెన్నెల అయితే దాని మీద పడిందంట. వెన్నెల ఎప్పుడైతే దాని మీద పడిందో ఒక్కసారి అది ఇలా ఎగరేసిందట నన్ను. నాకు తెలీదు. అట్లాగే ఇలా ఎగరేసి ఇలా పట్టుకుపోయిందట. పట్టుకుపోయేటప్పటికి మబ్బులు ఉన్నవి పూర్తిగా తొలగిపోయి చంద్రకాంతి పూర్తిగా కింద పడడం మొదలైందనమాట. ఒక్కసారి దాని మీద పడేటప్పటికి ఊళ్ళో వాళ్ళు కూడా ఏదో 4-5 భాషల్లోని మంత్రాలు మరేమిటోనో అవి చదువుతూ ఒక్కసారి ఊరు మొత్తం అందరూ ఒకేసారనమాట. ఒకేసారి బయటికి వచ్చినట్టుగా ఒక సవ్వడి, ఒక అలికిడి అయిందంట. ఆ అలికిడి అయినప్పటికీ ఒక్కసారి అది వదిలేసి వెళ్ళిపోయింది. అది ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, కానీ నన్ను ఎక్కడ పడేసిందో కూడా తెలియదు. అది ఒక్కసారి ఇలాగా ఫ్లై అయ్యి వెళ్ళిపోయింది, ఎగిరిపోయి వెళ్ళిపోయింది. ఆ ఎగిరిపోయి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఏ చెట్లలో పడేసిందో, తుప్పల్లో పడేసిందో, నాకు విరిచీసి పడేసిందో తెలియదు. నా నుంచి నో సౌండ్, కిక్కురు మనలేదు నేను. నాకు తెలియదు అసలు ఏమీని. ఇవన్నీ కూడా వాడు చెప్పాడు. ఇలా ఎగరేయడం చూశాను, నా ప్రాణాలు పోయినాయి అని. అది అయిపోయిన తర్వాత ఒక గంటన్నర వాడు టార్చ్ పట్టుకుని అంతా వెతికాడంట. ఆ తర్వాత వాడికి అర్థమైందంట, వెన్నెల పడితే అది వెళ్ళిపోతుంది అని. వెన్నెల పడితే వెళ్ళిపోతుంది, తెల్లగా ఏదైనా కాంతి కనపడితే వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు ఇళ్లల్లో వాళ్ళు తెల్లటి పిండిని వాటర్లో కలిపి ఇంటి చుట్టూతా ద్రవం జల్లారని చెప్పాను కదా, అలా ద్రవంలాగా జల్లుకుంటారట. అది దాటి రాదట. అది తెల్లగా ఉంటే దానికి ఏమిటో ప్రాబ్లం. మొత్తం అంతా కూడా మనుషుల్ని లేపేశాడట వాడు. వాడంతా పిలిచినా ఎవరు రాలేదట.
రాకపోతే సరే మీరు రాకండి, మీ ఊరు కాదు ఇది, వల్లకాడు ఇది, రాకండి, ఎవరు రాకండి అనేసి వాడు ఏడ్చుకొని తిట్టుకొని మళ్ళా వచ్చి అదంతా వెతికితే నేను ఒక చెట్టు కొమ్మల్లో చిక్కుకుని ఉన్నానట. అంటే పడేసింది అది. ఆ చెట్టు కొమ్మల్లో చిక్కుకున్న నన్ను దించడానికి వాడికి మనుషుల సాయం కావాల్సి వచ్చింది. మళ్ళీ ఆ పిశాచి వచ్చి నన్ను ఎత్తుకుపోతాం తెలియదు కదా. అది ఆ వెన్నెల మళ్ళీ పోతే అది వచ్చేస్తుందేమో, ఇదొక గాబరా వచ్చింది. ఆ వెన్నెల బాగా ప్రకాశంగా వెలుగుతోందట. వెలుగుతూ ఉంటే ఆ వెన్నెల కాంతికి అది రాలేదు. మళ్ళీ మబ్బులు మూసేస్తే అది వచ్చి పట్టుకెళ్ళిపోతే, ఇలాంటి టెన్షన్లో వాడు నరకం అనుభవించాడు. మాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తలుపులు కొట్టి చెంపలు వేసుకొని వాళ్ళ మగవాళ్ళని రమ్మనమని వెన్నెల వచ్చిందని చూపించి వాళ్ళని తీసుకొచ్చి ఆ చెట్టు ఎక్కి నన్ను దింపించి కిందకి తీసుకొచ్చాడు. మొత్తం నన్ను ఆ గుడిసెకి తీసుకొచ్చారు. మళ్ళీ గుడిసెకి తీసుకొచ్చిన తర్వాత మొత్తం అంతా దీపాలు వెలిగించారట. ఒకసారి అటాక్ చేసిన తర్వాత మళ్ళీ అది రాదంట. ఇప్పుడు దెయ్యానికి కూడాను పిశాచానికి కూడాను నీతులు ఉన్నాయి. మొత్తం నా బట్టలంతా రక్తమయం అట. మొత్తం నోరు బాదుకొని మొత్తం అందరూ కలిసి నాకు ఏదో ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశారట. అది ఎగరేసినప్పుడు ఏం పట్టుకుని తిన్నాది అని అంటే ఇలా ఎగరేసినప్పుడు ఈ చెయ్యి అడ్డం వచ్చిందనమాట. లెఫ్ట్ హ్యాండ్ అడ్డం వస్తే ఈ చెయ్యిని ఇక్కడి నుంచి ఈ ముక్కని నోటితో పట్టుకు లాగిందట. ఇక్కడి నుంచి కారిన రక్తం అండి అదంతా. పీల్ చేస్తాం చూడండి క్యారెట్ దుంపలకి గట్రాను, అలాగా దట్టమైన దుంపకి దట్టంగా ఇలా పీల్ చేస్తే ఎలా వస్తుందో, తొక్క తీస్తే ఎలా వస్తుందో అలాగింత ముక్క లేదు అక్కడ. ఇక్కడి నుంచి ఇలాగా ఈ తెల్లటి మాంసమును బోను కనిపిస్తున్నది అనమాట. అది చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు వాడు. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ అది తినేసి ఉంటుంది ఆ ముక్క, అది ఎక్కడైనా మళ్ళీ రక్తపోసన పసిగట్టిందంటే వచ్చేస్తుంది, తెల్లవారేసరికి వీళ్ళని పంపించేయాలి, ఇవాళ మరి రాదు కానీ రేపు ఇంక ఉంచకూడదు ఈ అమ్మాయిని ఇక్కడ, రేపు మళ్ళీ ఇదే వాసన ఇదే రక్తపు వాసన రుచి మరిగి వచ్చేస్తుంది అది అని చెప్పి వాళ్ళు రాత్రంతా నాకు కట్లు కట్టి రక్తం పోకుండా వాళ్ళ దగ్గర ఉన్నదేదో చేసి తెల్లవారిన తర్వాత ఒక బండి కట్టించి ఆ బండిలో నన్ను అక్కడికి దగ్గరలో ఉన్న ఒక గూడానికి పంపించి వాళ్ళకి కనెక్షన్స్ అన్నమాట. అక్కడ వాళ్ళు నన్ను వదిలేశారు. వదిలేసిన తర్వాత అక్కడ గూడెం వాళ్ళు మళ్ళీ బయలుదేరి మాతో పాటు మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అక్కడ ఉన్న చెంచులగూడెం దగ్గర వదిలేశారు. ఆ చెంచులగూడెం వాళ్ళు మళ్ళీ నాకేదో తాగడానికి ఇచ్చి అక్కడి నుంచి మన్ననూరు చెక్ పోస్ట్ దగ్గర వదిలేశారు. చెక్ పోస్ట్ దగ్గర వదిలేస్తే మా వాడు నెత్తి నోరు బాదుకుని ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఉద్యోగుల సహాయం తీసుకొని శ్రీశైలం నుంచి అంబులెన్స్ తెప్పించి, శ్రీశైలం కొండ మీద ఉంటాయి కదా, అంబులెన్స్ తెప్పించి ఆ అంబులెన్స్లో ముందు శ్రీశైలం తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి మన్ననూరు నుంచి శ్రీశైలం తీసుకెళ్ళాడు. శ్రీశైలం హాస్పిటల్లో ఈ ఊడిపోయినటువంటి స్కిన్కి ఫుల్గా కట్టేసి బ్లడ్ బాగా లాస్ అయింది, మళ్ళీ బ్లడ్ ఎక్కించాలి, ఇక్కడ బ్లడ్ లేదు కాబట్టి విజయవాడ తీసుకెళ్ళిపోండి, అంతవరకు ప్రాబ్లం ఏం రాకుండా ఉండాలి కాబట్టి మందులు అవి ఇస్తాము, బ్లడ్ అయితే చాలా బ్లడ్ పోయింది, ఏమే ఆ గుండె ఆగిపోకుండా ఉంటే కనుక అక్కడ విజయవాడలో మెడికల్గా ఏదైనా చెయ్యొచ్చు, తీసుకెళ్ళండి అని చెప్పేసి మందులు అవి వేసి ఆక్సిజన్ ఫుల్గా పెట్టి బండితోటి పంపించారు. అంబులెన్స్తో పంపిస్తే విజయవాడ వచ్చి విజయవాడలో ఒక ఏదో హాస్పిటల్, ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి నా గ్రూపు రక్తాన్ని మా వాడే మళ్ళీ ఇంకా అక్కడి నుంచి గోపాలే మొత్తం అక్కడ హాస్పిటల్ వాళ్ళకి చెప్పి రక్తం కొనిపించి ఒక 3 యూనిట్లు ఎక్కించి 2 రోజుల నుంచి 3 యూనిట్లు ఎక్కించారు. 3 రోజుల రెస్ట్ తర్వాత గాయం అంతా మానలేదు, నొప్పి తగ్గిన తర్వాత ఇంత మెడిసిన్స్ చార్ట్ ఇచ్చారు. అదంతా తీసుకొని ఇక్కడ ఎక్స్రేలు ఇవన్నీ తీసుకొని అక్కడ నుంచి ట్రైన్ పట్టుకొని మా ఊరు చేరుకున్నామండి. చేతికైన గాయం ఎలా అయింది అని అంటే ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పాము. చెప్పిన తర్వాత విశాఖపట్నం వెళ్ళి మాకు అలవాటైన డాక్టర్ దగ్గర మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని నాకు మళ్ళీ స్కిన్ ఇలా రావడానికి
నేను మళ్ళీ పాఠాలు అవి చెప్పుకోవడానికి, డాన్స్ క్లాసులు అవి చెప్పుకోవడానికి నాకు సుమారుగా 3 నుంచి 4 మంత్స్ పట్టిందండి. 3-4 మంత్స్ పట్టింది. వాడు మెంటల్గా సెట్ అవ్వడానికి ఒక 20 రోజులు పట్టింది. నాకైతే గాయాలు తట్టుకోవడానికి చాలా టైం పట్టింది. రక్తం పోయింది కదా, రక్తం ఎక్కించారు. తర్వాత మళ్ళీ ఏం జబ్బులు వస్తాయో మళ్ళీ విశాఖపట్నంలో అన్ని టెస్టులు చేయించుకుని కళ్ళు తెరిచి నా కాళ్ళు నేను పెట్టుకుని తిరిగి నా తిండి నేను తిని అన్నీ చేసేటప్పటికి 3 మంత్స్ పట్టిందండి. ఇంత బాధపడి నిసిపిండి పిశాచి దానికి గురించి విషయం ఏం చెప్పారంటే అక్కడ వాళ్ళు, ఆ నిసిపిండి పిశాచి అన్నది 500 సంవత్సరాల క్రిందట ఒక ట్రైబ్స్ పిశాచి అట, అది దుష్టశక్తి. దాన్ని నిద్రపోతున్న దాన్ని ట్రైబ్స్లో ఏం మంత్రగాడో దాన్ని లేపి ఆ ఏరియా నీది అని దానికి విడిచిపెట్టి వదిలేశాడట. వదిలిన తర్వాత అది ప్రతిరోజు రాత్రి ఆ ఏరియాకి ఎవరు వస్తారో చూసి వాళ్ళని తినేయటం మొదలెట్టిందంట మొదట కొన్నాళ్ళు. తరువాత జనావాసాలు పెరిగిపోవడం, నాగరికత పెరగడం, వీటి వల్ల దాని హడావుడి తగ్గింది. ఎవరైనా వేటగాళ్ళు అటువైపు వస్తే కనుక వాళ్ళని చంపుతుందట. చెట్ల మీద కనిపిస్తుందట. ఎవరు వస్తే వాళ్ళలాగే కనపడి వాళ్ళని భ్రమలకు గురి చేస్తుందట. ఆ తర్వాత ఎవరైనా దొరికితే కనుక ఇలాగ ఇందాక నేను చెప్పిన విధంగా అలా రకరకాలుగా భయానక ఆకారాలతో కనిపించి వాళ్ళని మానసికంగా వీక్ చేసి ఇలా పైకి ఎగరేసి చంపుతుందట. చంపిన తర్వాత ఏ కీలుకి ఆ కీలు కటకట నవిలి తినేస్తుందట. బోన్స్ కూడా దొరకవట, దానికి దొరికితే బోన్స్ కూడా దొరకవట. కరెక్ట్గా అదే సమయానికి వెన్నెల రాకపోతే ఆ రోజుతో నా చరిత్ర ఫినిష్. ఇప్పుడు ఈ ఛానల్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఫినిష్, నేను ఫినిష్, అసలు ఉండవు ఇవేవి. సో ఇదండి తండేపల్లి నిసిపిండి పిశాచి. ఇన్ని భాగాలు ఓర్పుగా విన్నందుకు మీకు నా ధన్యవాదాలు. ఇంకా చాలా చాలా భయానకమైన సంఘటనలతో మన హర్రర్ జర్నీ నాతో పాటు మీరు చేస్తారనుకుంటున్నాను. అలాగే మన ఆడియో స్టోరీస్లో కూడా చాలా భయానక సంఘటనలు కథలుగా రాబోతున్నాయి. విని ఆనందించండి, ఇది చూసి ఆనందించండి, మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి. మీ హర్రర్ ఇంకా ఏం వినదలుచుకున్నారో, మీ జీవితంలో జరిగినవి ఏమైనా మీరు నాకు చెప్పాలనుకుంటే మెయిల్ ద్వారా కనెక్ట్ అవ్వండి. సో మీకు నచ్చే మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.